హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెండు రకాల కనెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి పీవీసీ కనెక్టర్, ఇది వచ్చేసి సెరామిక్ కనెక్టర్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం పిఓపి లోపలైనా సరే, వాల్ మౌంటెడ్ లైట్లు బిగించేటప్పుడు అయినా సరే యూజ్ చేస్తాం. మనం లైట్ కోసం వైరు లాగిన తర్వాత ఆ వైర్ని ఈ కనెక్టర్లా బిగించిన తర్వాత ఇంకో సైడ్కు లైట్ వైర్లు ఇవ్వాలి. ఈ 3 పోల్, ఇలా 2 పోల్ కనెక్టర్ కూడా ఉంటాయి. ఈ 3 పోల్ ఎందుకంటే మనం వైర్కు ఎర్త్ లాగుతాం కదా, ఎర్త్ కోసం. ఈ మధ్యలో వచ్చేసి ఎర్త్, ఇటు సైడ్ వచ్చేసి ఫేస్, న్యూట్రల్, సెంటర్, ఎర్త్ ఇచ్చేసి లైట్ కూడా 3 వైర్లు ఉంటాయి ఖచ్చితంగా. లైట్కు కూడా 3 వైర్లు ఇస్తారు. ఫేసు, ఎర్త్, న్యూట్రల్, ఈ 3 ఇవ్వాలి. 3 ఇచ్చేసి ఇటుకి టేప్ వేయాలి. మనం అలా కాకుండా ఎలా చేస్తామంటే వైర్ తీసేసి టేప్ వేసి పెట్టేస్తాం పీయూపీ లోపల లైట్ ఖరాబ్ అయినప్పుడు మనం ఈ కనెక్టర్ పెట్టకపోతే వైర్లు మొత్తం ఇన్సులేషన్ టేప్ తీసేసి వైర్ల కనెక్షన్ తీసేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ కనెక్టర్ పెట్టినామనుకో, లైట్ మనం ఫేస్, న్యూట్రల్, ఎర్త్ ఒక సైడ్కి ఇస్తాం. లైట్ నుంచి వచ్చే వైరు ఖాళీ లైట్ వైర్ తీసేసి లైట్ చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ ఈ కనెక్టర్ ఉండకుంటే ఈ వైర్లు, ఇన్సులేషన్ తీసిన వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాగో మనం లైట్ కోసం ఇచ్చిన వైర్లకు ఇన్సులేషన్ తీసి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఫేస్, న్యూట్రల్, ఎర్త్ టచ్ అయ్యి ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది పిఓపి లోపల. కాబట్టి కనెక్టర్ ఉంటే ఆ సమస్య ఉండదు. ఖాళీ లైట్ వైర్ రిమూవ్ చేసేసి మళ్ళీ లైట్ వైర్ పెట్టేస్తే సరిపోతుంది. వైర్ విడివిడిగా ఉంటాయి కదా, ఫేస్, న్యూట్రల్, ఎర్త్ ఒకదానికొకటి టచ్ అయ్యే అవకాశం ఉండదు. అందులో మరి పీవీసీ కనెక్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ పీవీసీ కనెక్టర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ సెరామిక్ కనెక్టర్ మాదిరిగే. వైర్లు గరం అయినప్పుడు ఈ పీవీసీ కనెక్టర్లు మెల్ట్ అయ్యి కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెరామిక్ కనెక్టర్ యూజ్ చేస్తే కాలిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఎక్కువ రోజులు సర్వీస్ ఇస్తాయి. కాబట్టి వైర్లకు ఎప్పుడైనా కానీ వైర్లు ఖాళీ టిష్యూ వేసి టేప్ వేయకుండా ఈ కనెక్టర్ యూజ్ చేస్తే బాగుంటుంది.